జై హింద్, ఐ లవ్ యూ. చాలామందికి చాలా డౌట్ ఉన్నది, అగ్నివీర్ అయిన తర్వాత ఆఫీసర్ కావచ్చా లేక సివిల్ నుంచి డైరెక్ట్ ఆఫీసర్ అయితే బెటరా? ఈ రెండింటి గురించి మనం ఇలా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే మ్యాటర్ మిస్ కావచ్చు. సరేనా? మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఒక అగ్నివీర్ పర్మనెంట్ అయినాక ఆఫీసర్ కావచ్చా లేక డైరెక్ట్ అగ్నివీర్ సర్వీస్ చేసుకుంటేనే ఆఫీసర్ కావచ్చా? ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఒక అగ్నివీర్ తన సర్వీస్లో 4 years కంప్లీట్ కాకముందుకు ఆఫీసర్ కాలేడు. ఇంటర్నల్ ఎంట్రీస్ నుంచి ఆఫీసర్ కాలేడు. కానీ మీరు కావాలనుకుంటే సివిల్ నుంచి కావచ్చు. అసలు ఇంటర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంటర్నల్ ఎంట్రీస్ అంటే ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళకు స్పెషల్ కేటగిరీ లాగా స్పెషల్ ఎంట్రీస్ అనేటివి ఉంటాయి. సో అవేంటి అంటే, మనకు వచ్చేసి ఏసీసీ ఎంట్రీ ఉంటుంది, తర్వాత వచ్చేటి ఇంకోటి పీసీఎస్ఎల్ అని ఉంటాయి. ఈ రెండింటి వల్ల ఆర్మీలో సర్వీస్ చేస్తున్న సోల్జర్స్ డైరెక్ట్ ఆఫీసర్ కావచ్చు. వాటికి ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే, ఏసీసీ ఎంట్రీ అంటే ఆర్మీ క్యాడెట్ కాలేజ్ ఉంటుంది, దాంట్లో 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీకు ఏసీసీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాంట్లో మీరు పాస్ అయి ఉంటే మీకు ఎస్ఎస్బి కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత మీరు ఆఫీసర్ కావచ్చు. పిఎస్ఎల్వి అంటే దాని సర్వీస్ని బట్టి సేమ్ వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 days. ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఆఫీసర్ కావచ్చు. ఒక అగ్నివీర్ ఆఫీసర్ కావాలంటే ఆ 4 years కంప్లీట్ చేసుకున్నాక పర్మనెంట్ అయ్యి అప్పుడు ఆ ఇంటర్నల్ ఎంట్రీస్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను ఆఫీసర్ కావాలి అని అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ సివిల్ నుంచి వాళ్ళకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని సివిల్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు సివిల్ ఎంట్రీస్ వచ్చేసి మనకు 4-5 ఉన్నాయి. వై ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఎన్డీఏ ఉన్నది. ఎన్డీఏ ఇప్పుడు ఎట్లా అంటే, మనకు 12th అయిపోగానే ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, అది క్లియర్ చేసుకుంటే మెరిట్ లిస్ట్, మెడికల్ అలాంటితోటి మనం ఆఫీసర్ కావచ్చు. మళ్ళీ తర్వాత ఎన్డీఏ అయిపోయిన తర్వాత డిగ్రీ తోటి ఉంటుంది. ఇంటర్ వాళ్ళకైతే ఎన్డీఏ బెస్ట్. ఒకవేళ ఇంటర్లో కాలేదు అని అనుకుంటే డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని, దానికి కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మెడికల్ కండక్ట్ చేస్తారు. మెడికల్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ వస్తే వాళ్ళను అప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, ఇట్లా ప్రాసెస్ ఉన్నాయి. మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ ఎట్లా అంటే సిడిఎస్, ఫస్ట్ ఎగ్జాము, తర్వాత ఎస్ఎస్బి, తర్వాత మెడికల్, తర్వాత మెరిట్ లిస్ట్. ఈ 4 points తోటి సిడిఎస్ నుంచి కావచ్చు. లేదు అక్కడ మిస్ అయిందని అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది వాళ్ళకు. ఇంకోటి ఏంటిదంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ. తర్వాత ఇది వచ్చేసి ఇంకోటి ఏంటిదంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది. ఇది ఎట్లా అంటే, ఇంటర్ ఎంపీసీ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఉంటుంది, టీఈఎస్ అని. 12th మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ గట్టిగా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు జేఈ క్లియర్ చేసి ఉండాలి. దానికి సంబంధించిన రూల్స్ అన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడము. ఒక్కొక్క అంటే ఎన్డీఏ గురించి, సిడిఎస్ గురించి, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ నుంచి, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ గురించి, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఒక్కొక్క దాంట్లో క్లారిటీగా. కాకపోతే అన్నిట్లో ఇదే ఒక వీడియోలో అన్నీ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఎట్లా అంటే, ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేసి ఉండి తన దగ్గర ఉన్న సి సర్టిఫికేట్లో బి గ్రేడ్ అండ్ ఏ గ్రేడ్ ఈ 2 ఉంటే, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఉన్నా, ఒకవేళ కంప్లీట్ అయినా మీరు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి పోతే డైరెక్ట్ మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 days ఎస్ఎస్సీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీకు మెడికల్ కండక్ట్ చేసి మీకు ఆఫీసర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఇది బెస్ట్ ఆప్షన్. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే, టెక్నికల్ నుంచి ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఉన్నది. అది ఎట్లా అంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం అని, వాళ్ళకు బీటెక్ అయిపోయిన తర్వాత టెక్నాలజీ స్కిల్స్ తోటి వాటికి సంబంధించిన దాంతో వాళ్ళు ఆఫీసర్ కావచ్చు. అసలు ఆఫీసర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, అట్లా అని చెప్పి అంత అది భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆఫీసర్ కావాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుని, కొన్నిటికేమో ఎగ్జామ్ లేదు, కొన్నిటికేమో ఎగ్జామ్ ఉన్నాయి. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 days ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఎస్ఎస్బిలో అసలు మీకు ఏమేమి చెక్ చేస్తారంటే, పర్సనాలిటీ ఎట్లున్నది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నది, వాళ్ళ కండిషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళకు కంట్రోలింగ్ చేసుకోవడం ఎట్లా వస్తుందా లేదా, లీడర్షిప్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి. దాదాపు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మినిమం 10 to 12 ఉంటాయి. అందులో ఆ పర్సన్కి ఎన్ని ఉన్నాయి, ఇట్లా వీటి గురించి అనేది టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఎస్ఎస్బి క్లియర్ అయిందంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే, మెరిట్లో చాలా మందికి వచ్చేస్తుంది. అసలు ఆఫీసర్ అవ్వాలి అంటే డైలీ ప్రిపరేషన్ ఉండాలి. అసలు ఆఫీసర్ అవ్వాలంటే వీటిపైన ఫోకస్ చేయాలి.
వేటిపైన ఫోకస్ చేయాలి, ఫస్ట్ ఫిజికల్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఫిజికల్ లేకపోతే ఆర్మీలో అసలు ఎవరిని సెలెక్టే చేయరు. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఫోకస్ చేసుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మీరు ఆఫీసర్ అవ్వాలనుకున్నారు అనుకో, డైలీ ఒక రోజుకి ఒక 1% కంప్లీట్ చేసినా మీకు సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు ఎవరైనా నేను అగ్నివీర్ అయినా, సివిల్ పర్సన్ అయినా, ఇంకెవరైనా సరే ఆఫీసర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు సీరియస్గా ఉంటేనే పాసిబుల్ అవుతుంది. నేను సీరియస్గా లేను కావాలంటే కాదు కదా. ఇంకో ముచ్చట ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే సివిల్ నుంచి అయినా అగ్నివీర్ అయినా కానీ ఆఫీసర్ అవ్వాలంటే మీ లోపల ఫస్ట్ మీకు కసి ఉండాలి. నేను ఆఫీసర్ కావాలి, ఒక అగ్నివీర్గా పనిచేయాలా, లేకపోతే అగ్నివీర్గా జాయిన్ అయిన తర్వాత చేయాలంటే నువ్వు 4 years వెయిట్ చేయాలి ఆఫీసర్ కావాలంటే. అదే నువ్వు సివిల్ నుంచి ట్రై చేసుకుంటా అంటే సివిల్ నుంచి ట్రై చేస్తా అని చెప్పి మీ వాళ్ళ సీనియర్స్ తోటి డిస్కస్ చేస్తే నీకు కొంచెం టైం ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఆర్మీ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.